మండే మార్నింగ్ 3:30 నిద్ర లేచి మనం చిక్పేటకి వెళ్తున్నాం. వెళ్ళి చూద్దాం. ఇక్కడ చిక్పేటలో ఏంటంటే మార్నింగ్ బ్రాండెడ్ షర్ట్స్ అన్ని తీసుకొచ్చి ఇక్కడ మనకు కొంచెం తక్కువ రేట్లో సేల్ చేస్తుంటారు. సో ఫర్ గర్ల్స్కి బాయ్స్కి ఎలా ఉంటుందో నీకు ఈరోజు చూపిస్తా. ఇది మా ఫస్ట్ వ్లాగ్. సో మనం చిక్పేటకి వెళ్తున్నాం. ఓకే, ఇక్కడ నేను ఎందుకు వెయిట్ చేస్తున్నానంటే నా ఫ్రెండ్ నైట్ షిఫ్ట్ చేశాడు. సో వాడు వస్తానని చెప్పాడు. వాడు వస్తాడనేసి నేను ఇక్కడ హాఫ్ అన్ అవర్గా వెయిట్ చేస్తున్నా. వాడు వచ్చిన తర్వాత మనం చిక్పేటకి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఓకే, 8 AM ఫుల్ ఎక్సైట్మెంట్తో చిక్పేట షాపింగ్ కోసం బయలుదేరాం. చీప్ డీల్స్, క్రౌడెడ్ స్ట్రీట్స్, హోల్సేల్ షాపింగ్ అన్నీ ఎక్స్పెక్ట్ చేసాం. కానీ అక్కడ సీన్ మొత్తం రివర్స్ అయింది. ఏంటి అని చూస్తే రోడ్స్ ఎంటీ, షాప్స్ అన్నీ క్లోజ్. లేటర్ తెలిసింది ఏంటి అంటే నరేంద్ర మోదీ బెంగళూరు విజిట్ వల్ల సెక్యూరిటీ రీజన్స్తో మొత్తం ఏరియా షట్ డౌన్. ఓ మై గాడ్, మార్నింగ్ అడ్వెంచర్ అనుకుంటే అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ అయింది. అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ తర్వాత మేము అనుకున్నాం షాపింగ్ అయిపోలేదు. అయితే ఏంటి, అట్లీస్ట్ ఈ ఎర్లీ మార్నింగ్ వైబ్ని ఎంజాయ్ చేద్దామని అలా రోడ్ సైడ్లో ఒక స్మాల్ టీ బండి కనిపించింది. నేను నా ఫ్రెండ్స్ అందరం అక్కడ ఆగి ఒక హాట్ టీ ఆర్డర్ ఇచ్చాం. ఆ కూల్ వెదర్ అండ్ ఎంటీ రోడ్స్ అండ్ మార్నింగ్ సైలెన్స్ అసలు డిఫరెన్స్ వైబ్ ఉంది. టీ ఆమెని జస్ట్ అడిగాం అంటే షాప్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తామనేసి. తను రిప్లై ఇచ్చింది. అప్పుడు ఆమె ఏమని చెప్పిందంటే, బాబు ఇవాళ 8:30 తర్వాతే ఓపెన్ అవుతుంది అని చెప్పింది. సో అది విని మేమందరం ఒక్కసారి షాక్ అయ్యాం. 3:30కి ఎక్సైట్మెంట్తో వచ్చాం, కానీ యాక్చువల్ షాపింగ్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా చాలా టైం ఉంది. సో తర్వాత కొంచెం సేపు ఆంటీతో ముచ్చట్లు పెట్టాం. ఆమె మార్నింగ్ డైలీ తన లైఫ్ గురించి, ఇవాళ సెక్యూరిటీ అరేంజ్మెంట్ గురించి అండ్ చెప్తూనే టైం కూడా తెలియకుండా వెళ్ళిపోయింది. తర్వాత మేము అనుకున్నాం సరే షాపింగ్ అయ్యేలా లేదుగా, సో అట్లీస్ట్ పక్కనే ఉన్న కేర్ మార్కెట్ని ఎక్స్ప్లోర్ చేద్దాం అనేసి అలా మార్కెట్ లోపలికి వెళ్ళాం. కానీ అక్కడ కూడా ఆల్మోస్ట్ ఒక సేమ్ ఫ్లవర్స్ ఒకటే అమ్ముతున్నారు. మార్నింగ్ ఫ్రెష్ ఫ్లవర్స్ స్మెల్ అండ్ కలర్ఫుల్ షాప్స్ అండ్ మార్కెట్ హజల్స్. అసలు ఈ అట్మాస్ఫియర్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. చుట్టూ జాస్మిన్ రోసెస్ అండ్ మ్యారీగోల్డ్ ఫ్లవర్స్తో మొత్తం మార్కెట్ ఫుల్ వైబ్రెంట్ కనిపించింది. షాపింగ్ కోసం వచ్చి మేము ఫైనల్గా ఫ్లవర్స్ మార్కెట్ని వైపు ఎంజాయ్ చేస్తూ తిరిగాం అలా. క్లోజ్ చేశారు. సరే అనేసి ఈ సైడ్ కేఆర్ మార్కెట్ సైడ్ వచ్చాము. ఇక్కడ చూస్తే ఏదైనా ఓపెన్ చేసింటారనేసి ఈ సైడ్ వస్తే ఈరోజు ఏం లేదు. ఈరోజు ఏదో మోదీ వస్తున్నారంట, అందుకనేసి మొత్తం క్యాన్సిల్ చేశారు. ఇక్కడైతే మొత్తం ఫ్లవర్స్ కేఆర్ మార్కెట్లో ఉన్నాం ప్రస్తుతానికి. చూడండి, ఇక్కడ ఫ్లవర్స్ ఎక్స్ప్లోర్ చేయండి. నేను వీడియో పెడుతున్నా. మనకు ఏ ఫ్లవర్స్ అవైలబుల్ ఉందో మొత్తం. ఎర్లీ మార్నింగ్ బెంగళూరు ఈ సైడ్ చూడటం ఇది ఒక కొత్త డిఫరెన్స్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. ఓకే, థ్యాంక్ యూ గైస్, సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్, బాయ్ బాయ్.